మిథున రాశి వారికి చాలా 2026వ సంవత్సరం అంతా మంచి అద్భుతమైన కాలం అనే చెప్పొచ్చు. ఎందువల్ల అంటే గురువు గారి యొక్క స్థితి సంచారము రాశిలోనే ఉంటుంది. అలాగే కేతువు గారి బలం కూడా చాలా బాగుంది. కేతువు గారు ఎప్పుడు మారుతున్నారు? డిసెంబర్ 8వ తేదీ, అంటే దాదాపు సంవత్సరాంతంలో మారుతున్నారు. కాబట్టి ఈ రాహుకేతువులు మారే స్థితిని పక్కన పెడితే ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి సంచారము తృతీయంలో చాలా బాగుంటూ బంధుమిత్రుల ఆదరణ పెరుగుతోంది. అలాగే దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తున్నాయి. ధైర్య సాహసాలతో మీరు చేసేటటువంటి నిర్ణయాలు బాగుంటున్నాయి. రాశిలో ఉన్నటువంటి గురువు గారు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. దైవభక్తిని ఇస్తున్నారు, ఆదాయాన్ని ఇస్తున్నారు, శుభకార్యాల పరంపరని ఇస్తున్నారు. చాలా విషయాలలో మీకు వెసులుబాటు వస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. జూన్ 1 నుంచి కర్కాటక రాశిలోకి వస్తూ ఉన్న కారణం చేత ద్వితీయ స్థానంలో కూడా గురువు గారి యొక్క అద్భుతమైన సంచార ఫలితము మీకు అనేక విధాల లాభాలను వనగూరుస్తోంది. వివాహం కాని వారికి వివాహం అవ్వడము, ఒక కుటుంబం ఏర్పడము, కుటుంబం ఉన్నత స్థితికి వెళ్ళడము ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. 2026వ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అని చెప్పడంలో సందేహం లేదు. అయితే యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు చేయండి, మరింతగా అభివృద్ధి పదంలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.